అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 6వ తిరువాయిమొഴി. కడల్ జ్ఞాలం చేయదేనుం యానే ఎన్నుం అనేటువంటి తిరువాయిమొഴി ఆరంభం. పేజీ నెంబర్ తెలుసు కదా, 190వ పేజీలో అవతారిక. కీజు తిరువాయిమొഴിల్ ప్రీతి అప్రీతి సమమాయిరే సన్నరు. కిందటి తిరువాయిమొഴి ఏమిటది? ఎంగనేయో అన్నయ్య మీరు కాడనేటువంటి తిరువాయిమొഴి. అందులో ఆరంభంలో చెప్పుకున్నాం కదా మనం, ఆడవాళ్ళకి ప్రీతి అప్రీతి నడుస్తూ ఉన్నాయి ఈ తిరువాయిమొഴിలో అని. ఎందుకు ప్రీతి అప్రీతికి కారణం ఏమని చెప్పుకున్నాం మనం? తెల్లవారిపోయిందని ఆనందం, కానీ తాను పొందవలసినటువంటి అనుభవాన్ని పోయానే అనేటువంటి అప్రీతి. అలా ప్రీతి అప్రీతి రెండు. అదిగో అందరూ మేల్కొని ఉన్నారు, తనకి సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళందరూ మేల్కొన్నారని ఒక ఆనందం. అదే రీతిగా మళ్ళా ఇదే, తాను పొందాలనుకున్నటువంటి సర్వేశ్వరుడు మాత్రం తనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు అని అప్రీతి. ఇలా ప్రీతి అప్రీతి నడిచాయి ఎంగనేయో అనేటువంటి తిరువాయిమొഴിలో. అలాగా నడుస్తూ ఉన్నటువంటి ఆ స్థితిలో ఈ తిరువాయిమొഴിలో ఏం చెప్తున్నారు ఆళ్వార్ అనేది ఈ అవతారికలో చూద్దాం. తిరువాయిమొഴിల్ ప్రీతి అప్రీతి సమమాయిరే సన్నదు. ప్రీతి అప్రీతి రెండు సమంగా నడిచాయి. ఇరండుమాయి కలందు సెన్నాల్ ప్రీతియే తల ఎడుక్కపు మామిరే భాగ్యహానియాలే అప్రీతి అంశమే తల ఎడుతరు. రెండు ప్రీతి అప్రీతి రెండు నడుస్తూ ఉంటే ప్రీతే అధికంగా ఉండి ఆ ప్రీతితోటి ముగించొచ్చు కదా ఆ తిరువాయిమొഴിని. ఈ తిరువాయిమొഴിని ప్రీతితోటి ఆరంభించొచ్చు కదా. అయితే భాగ్యహానియాలే, దురదృష్టవశాత్తు అప్రీతి అంశమే తల ఎడుతరు. అప్రీతే అధికంగా ఉన్నదట. అప్రీతే మిగిలింది ఆడవాళ్ళకి. ఆగయ్యాలే కీజు ఉరువెడిపాటాలే అవనై స్మరిత్తు ధరిత అంశముం పోయి అలాభత్తాల్ వరుం తువచ్చియే ఆయిత్తు. కీజు కిందటి తిరువాయిమొഴിలో ఎంగనేయలో ఉరువెళిపాటాలే అంటే, ఉరువెళిపాటాలే అంటే మానసికమైనటువంటి అనుభవం చేత అవనై స్మరిత్తు ధరిత అంశముం పోయి. కిందటి తిరువాయిమొഴിలో ఎంగనేయలో మానసిక అనుభవం, కానీ ఆడవాళ్ళకి అప్రీతి పెరగటానికి కారణం ఏమిటి? మానసిక అనుభవంతో తృప్తి కలిగినటువంటి ఆళ్వార్లు ప్రత్యక్షమైన అనుభవం, ప్రత్యక్ష సమాన అనుభవం కాదు నాకు కావాల్సింది, ప్రత్యక్షమైన అనుభవం కావాలి అని కోరుకున్న ఆళ్వార్లకి అది లభించకపోవటం చేత అప్రీతే తల ఎత్తిందండి అని అనుస్మరిత్తు ధరిత అంశముం పోయి. మరి కిందటి తిరువాయిమొഴിలో మొత్తం అంతా కూడా మానసిక అనుభవంతో దాన్ని స్మరించుకొని ధరించి ఉన్నారు కదా. ఆ స్థితి పోయిందట ఇప్పుడు ఆడవాళ్ళకి. అలాబత్తాల్ వరుంతో వచ్చియే ఆయిత్తు. అది తాను కోరుకున్న అనుభవాన్ని పొందకపోవటం చేత వచ్చినటువంటి మనోశైథిల్యమే మిగిలింది ఆడవాళ్ళకి. ఇప్పటితో వండయ్య వల్పిరువు ఆత్తామయ్యాలే అవనై అనుకరిత్తు ధరిక్క పార్కిరాళి. ఇలాగా మనశ్శైథిల్యాన్ని పొందినటువంటి ఆళ్వార్ నాయకి పిరువు ఆత్తామయ్యాలే ఆయన్ని ఎడబాయటం వల్ల కలిగినటువంటి దుఃఖంతో అవనై అనుకరిత్తు ధరిక్క పార్కిరాళు ఆయన్ని అనుకరించి ధరించి ఉండాలని భావిస్తున్నారు ఆళ్వార్ నాయకి ఈ తిరువాయిమొഴിలో. ఓరో అర్ధ ఉపన్యాసంగల్ పన్న విరుప్పారై పోలే ஞானமுத்ரையும் தானுமாய் గీతోపనిషదాచార్యనే పోలే ఇరుందాళు. ఓరో అర్ధ ఉపన్యాసంగల్ అంటే ఇంగు అనుకారమావదు కిందిస్తున్నారు. అవన్ సొల్లుం వార్తయ్యై అనుకరిక్కై ఎందు శాబ్దమా ఇరుందదే ఆగిలిం. ఆయన చెప్పేటువంటి శ్రీవార్తలని అనుకరించి ఈవిడ చెప్పడం, అది అర్ధ ఉపన్యాసాలు. అర్ధ ఉపన్యాసంగల్ పన్న విరుప్పారైపోలే ఆయన అర్ధ ఉపన్యాసాలు చెప్పాలని భావించే వాళ్ళ వలె జ్ఞానముద్రయ్యం తానుమాయ్. అది ఎలా పరమాత్మ ఎలాగైతే కూర్చొని జ్ఞానముద్రతో వేం చేసి ఉంటారు ఆ రీతిగా గీతోపనిషదాచార్య నైపోలేరుందాళ్ళు జ్ఞానముద్రని ధరించి
గీతా గీతా ఉపనిషత్ ఆచార్యుడు ఎవరు? కన్నపిరాను గీతాచార్యుడిగా ఎలా అయితే ఉన్నాడో అలా ఉన్నారట ఆళ్వారు ఇప్పుడు. అది ఇంద తిరుందాల్ ఇత్తై కన్న తిరుత్తాయారు. దీన్ని చూసినటువంటి తిరుత్తాయారు ఎలా ఇరువేదేనుం మణి మంత్ర ఔషధాదిగళాలే వంద వికారమో ఎన్ను శంకిత్తు. దీన్ని చూసినటువంటి తల్లికి ఏమిటి వికారాలు మా అమ్మాయికి కలిగినటువంటివి, ఏదో మణి మంత్రాలతోటి ఔషధాలతోటి వచ్చినటువంటి వికారమో ఏమో అని భావించి శంకించి అంగన్వరు పొడైగలు కాణామయ్యాలే. అలా ఆవిడ శంకించింది, కానీ మా అమ్మాయికి ఏ మంత్రమో తంత్రమో ఔషధాలో ఇలా చేసుంటాయి మా అమ్మాయిని, లేకపోతే మా అమ్మాయి స్వరూప స్వభావాలు ఇవి కాదు కదా అని భావించి శంకించి అంగన్వరు పొడైగలు కాణామయ్యాలే. ఆ రీతిగా పొడైగలు ఏ కారణాలు ఆవిడ చేసే పనుల్లో అలాంటి స్థితులేవి కనపడకపోవటం చేత అదల్ల ఎన్నరిందాల్, ఇదంతా మంత్రం కాదు, తంత్రం కాదు, ఔషధం కాదు, దానివల్ల వచ్చినటువంటి వికారాలు కావు అని తెలుసుకున్నారు తల్లిగారు. అయితే ఈయన అవనై పెరిగయ్యాలే వంద ఆత్తామయ్యాలే అనుకరిత్తు ధరిక్కిరాల్ ఎన్ను తెలియమాట్టిత్తిలల్ తను కలక్కత్తాలే. అయితే అది కాదు అని తెలుసుకోగలిగింది కాని తల్లిగారు ఇది ఆళ్వార్ నాయిక ఆయన్ని ఎడబాయటం వల్ల, సర్వేశ్వరుని ఎడబాయటం వల్ల కలిగినటువంటి ఆ దుఃఖంతో ఆయన్ని అనుకారం చేసి ధరించి ఉంటున్నారు అని మాత్రం తెలుసుకోలేకపోయింది. తాను కూడా కలత చెంది ఉండటం చేత. మరి బిడ్డలా ఉంటే తల్లికి కలతే కదండి, దాంతో ఆవిడ కూడా అలానే ఉన్నారు. ఇవ్వళవి లేపుగుందు ఇది దాన్ ఎన్ను వెనవప్పుగుంద బంధుగలై పాత్తు తిరుత్తాయాల్ అవనొట్టై వచన వ్యక్తి சாதர்மியத்தாலும் ஞானமுத்ரா நிரீக்ஷணாதிகள் இருந்தபடியாலும் சர்வேஸ்வரன் இவள் பக்கலிலே ఆవేశిస్తానాగ వేణుం ఎన్ను సొల్లుగిరాల్. ఇదిగో ఆవిడ తెలుసుకోలేకపోయింది కదా తల్లిగారు, ఈవిడ ఆర్తితోటి ఆ దుఃఖంలో ఉండి ఆయన్నే అనుకరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక పోయింది. ఇలా ఆ తల్లిగారు కలత చెంది ఉన్న సమయంలో ప్రవేశించారు ఎవరు? బంధుజనాలు. ఏమని, ఇరుతాన్యన్ ఏమిటండి ఈ అమ్మాయి ఇలాగా ప్రవర్తిస్తోంది, ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తోంది అని అడిగినటువంటి వాళ్ళకి బంధుజనాల్ని చూస్తూ తల్లిగారు అవనోట్టే వచన 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 వ్యక్తి సాధర్మ్యత్తాలం అవనోట్టై వచన వ్యక్తి సాధర్మ్యత్తాలం అంటే ఆయన చెప్పినటువంటి రీతిగా మాట్లాడటము, ఆ తర్వాత వ్యక్తి సాధర్మ్యత్తాలు జ్ఞానముద్ర నిరీక్షణాదిగల్ ఇరుందపడియాలు. ఎలాగా ఉన్నది ఏంటమ్మా అని అడిగేటువంటి వాళ్ళ సమాధానం చెప్పాలి కదా. మాట తీరు వచనము అవనోట్టై వచన వ్యక్తి సాధర్మ్యము అంటే అవయవ విన్యాసం కానీ అంటే ఏమిటి, జ్ఞానముద్రతోటి ఆయన ఎలా కూర్చుంటాడో అలా కూర్చొని మాట్లాడుతోంది కదా, అలా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? జ్ఞానముద్ర నిరీక్షణాదిగల్ ఇరుందపడియాలు. అచ్చగా సర్వేశ్వరుడు ఎలా ఉన్నాడో అలాగా ఈవిడ ఉండటం చేత సర్వేశ్వరన్ ఇవల్ పక్కలిలే ఆవేశిస్తానాగ వేణుం ఎన్ను సొల్లుగిరాల్. ఆ సర్వేశ్వరుడే ఈవిడ విషయంలో ఆవేశించి ఉంటాడు అని చెప్తున్నారట తల్లిగారు. కిందిస్తున్నారు చూడండి. బంధుక్കളై అన్నది ఉత్తీర్గత్యన్నత్తై పత్త అవనోట్టై వచ్చిన వ్యక్తి సాధర్మ్యత్తాలు అంటే అవనుடைய ఉక్తిగలై చొల్లుగయ్యాల్ 100 సాధర్మ్యత్తాలు. ఆయన చెప్పినటువంటి శ్రీ సూక్తులు చెప్పడం అనేటువంటి సమాన ధర్మం. ఆయన చెప్తారు, ఈవిడ అలా చెప్తుంది. వచన వ్యక్తి అంటే వచన శరీరం అంటే వచనం ఎన్నపడి ఆయన మాట్లాడే రీతిగా మాట్లాడటం. అనుకరించి దరిక్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? సర్వేశ్వరన్ ఇవల్ పక్కలిదే ఆవేశిస్తానాగ వేణుమెన్ను సొల్లుగిరాళ్ళు. ఆ సర్వేశ్వరుడే వీడిని ఆవేశించి ఉంటాడండి అని చెప్తున్నారట తల్లిగారు. కానీ అనుకరిత్తు ధరిక్కిరాళ్ళు ఎన్ను అరియమాట్టామయ్యాలి. ఈవిడ సర్వేశ్వరుని అనుకరించి ధరించి ఉంటోంది అని తెలియకపోవటం చేత తల్లిగారు ఈవిడికి సర్వేశ్వరుడు ఆవేశించి ఉంటాడు అని భావిస్తున్నారు.
అనుకరిస్తూ ధరిక్క వేణుమోయన్న అని అనుకరిస్తే ధరించి ఉండగలుగుతారా? అంటే పిరుగు ఆత్తామై ఉండానాల్ అనుకరిస్తూ ధరిక్కక్కడ వదిలే. ఎడబాసినటువంటి దుఃఖంలో ఉన్న వాళ్ళు అనుకరించి ధరిక్కక్కడ వదిలే ధరించి ఉండగలుగుతారు కదా. మరి అలా ఎవరైనా సర్వేశ్వరుడిని ఎడబాసిన సమయంలో ఆయన్ని అనుకరించి ధరించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇదిగో మనకి చూపించిన కృష్ణனை అనుకరిస్తారు గైరే తిరువాయిప్పాడియల్ పెంగల్. కృష్ణ పరమాత్మని అనుకరించారు కదా రేపల్లెలో ఉన్నటువంటి ఆ గోపికలంతా కూడా. ఎలా? కృష్ణ పరమాత్మ రాసక్రీడ జరిగే సమయంలో వీళ్ళకి కలిగినటువంటి ఉన్మస్తకమైన ఆనందాన్ని చూసినటువంటి కన్నయ్యకి వీళ్ళకి అపాయం కలిగే పరిస్థితి ఏర్పడుతోందని భావించి వీళ్ళని ఆ భావంలోంచి వెనుకడుగు వేసేలాగా చెయ్యాలి అని తాను అక్కడి నుంచి వీళ్ళకి కనబడకుండా మాయమైపోతాడు. అప్పుడు అంత ఆనందంలో ఉన్నటువంటి గోపికలకి ఆ ఆనంద భావన అంతా పోతుంది, దుఃఖం తల ఎత్తుతుంది. ఆ సమయంలో మరి కృష్ణ పరమాత్మని అంతటా వెతుకుతారు గోపికలంతా. వెతికినా ఎక్కడా కనపడకపోయినప్పుడు అదిగో తమని తాము ధరించి ఉండటం కోసమని అదిగో ఒకడు కృష్ణుడిగాను ఒకడు కాళీయుడుగాను ఆయన యొక్క చేష్టితాలని ఆయన చేసిన పనులని అనుకరించి తమని తాము ధరించి నిలబడ్డారు అని మనకి చెప్తుంది కదా విష్ణు పురాణము. అదే రీతి ఏం చెప్తున్నారు? అది కృష్ణనై అనుకరిస్తారు కలిగే తిరువాయిప్పాడియలు పెంగల్. ఆ రేపల్లెలో ఉన్నటువంటి ఆ స్త్రీలు కృష్ణుణ్ణి అనుకరించి ధరించి ఉన్నారు కదా. ఎలాగా? కృష్ణోహం ఏష లలితం రోజామి ఆలోక్యతాంగతి. నా కృష్ణోహం ఏష లలితం రోజామి ఆలోక్యతాంగతి అని నాన్ కృష్ణన్ ఇంగనే నడక్కప్పుగా నిన్నేను అహం కృష్ణ అని వ్రజామి ఆలోక్యతాంగతి అని. అలా కృష్ణ పరమాత్మని అనుకరించి వాళ్ళు ఎలా ఎలా అనుకరిస్తున్నారట? కృష్ణన్ ఇంగనే నడక్కప్పుగా నిన్నే நடை சக்கரவர்த்து பிடிக்க வேண்டும்படியாக கண் படைத்தால் அடைய கண்டு கொள்ளுங்கోల్ ఎన్నాళ్ళిరే. కృష్ణుడిన ఒక ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట, ఇంగనే నడక్కప్పుగా నిన్నే, నేను కూడా కృష్ణయ్యలాగానే నడుస్తూ ఉన్నాను. నడై చక్రవర్తు పిడిక్క వేండుంబడియాగా నడక చక్రవర్తి ఈయన అని పిడిక్క యావదంటే నడై చక్రవర్తి వందాన్ ఎన్ను విరుదు పిడిక్క బిరుదు. ఈయన నడక చక్రవర్తి అండి. నడక చక్రవర్తి అని రామచంద్రుడికి బిరుదు. కానీ ఇప్పుడు ఏమిటి, ఒక ఆవిడ నడుస్తూ నేను కృష్ణుడిలాగా నడుస్తూ ఉన్నానని అనుకరిస్తూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలాగయ్యా అంటే ఇంగనే నడకప్పు కానీ నేను ఆయనలాగే నడుస్తూ ఉన్నాను కాబట్టి నడై చక్రవర్తి పిడుక్కం వేండుంబడియాగా. ఈయన నడక చక్రవర్తి అండి. నడకలలో ఇంత అందంగా నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ స్థానం ఈందే చక్రవర్తి స్థానం అయింది అనేటట్లుగా కనపడైతారు అడయ్యా వండుకో ఎన్నాళ్ళిరే. మీకు కళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్న వాళ్ళందరూ హాయిగా సేవించండి, నడక చక్రవర్తి అయినటువంటి కన్నపిరానీనా అని అన్నదట ఒక ఆవిడ. అలాగా దుష్టకాళీయ తిష్టాత్ర. ఇంకొక ఆవిడ కాళీయుడి వేషం, ఒక ఆవిడ కృష్ణ పరమాత్మ వేషం. అప్పుడు ఏం చెప్పింది ఇవిడ? దుష్టకాళీయ తిష్ట అత్ర. ఒక ఆవిడ కాళీయుడి వేషం వేసింది కదా, ఇంకో ఆవిడ కృష్ణ పరమాత్మ వేషం వేసింది కదా. ఆ కృష్ణ పరమాత్మని అనుకరించేటువంటి ఆవిడ కాళీయుడి యొక్క శిరస్సును ఎక్కి దుష్టకాళీయ ఓ దుష్టుడైన కాళీయుడ అత్ర తిష్ట, ఇక్కడ ఉండు అని మాట్లాడటం మొదలుపెట్టింది. ఒరుత్తి కాళీయ నాయి కిడక్క ఒరుత్తి కృష్ణనాయ్ ఏరి ఆడినాడిరే. ఒక ఆవిడ కాళీయుడిగా ఉండగా ఇంకొక ఆవిడ కృష్ణుడయ్యి ఆ కాళీయుడి మీద ఎక్కి ఆడినాడిరే, ఆడింది కదా అని ప్రతికూలనాన కాళీయన్ ఆనాలాగాదు కృష్ణనాగత్తన్నే అనుకుంటుందట. కృష్ణుడిగా వచ్చినటువంటి ఆవిడ ప్రతికూలుడైనటువంటి కాళీయుడిని నేనైతే బాగుండేదే. ఎందుకని ఎంతలా ఆ పాత్రలో వీళ్ళు మునిగిపోయారంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఎక్కి కాళీయుడి తల మీద ఆడాడు.
అంటే ఇప్పుడు కాళీయుడికి కృష్ణ పరమాత్మ యొక్క తిరువడిగల స్పర్శ లభించింది. కాబట్టి ఇప్పుడు నేను కృష్ణుడిగా ఉండే కంటే కూడా కాళీయుడిగా ఉన్నట్లయితే ఆయన యొక్క తిరువడిగల స్పర్శను నేను పొందగలిగేదాన్ని కదా అని కృష్ణనాగ తన్నై అనుకరిక్కిర పెణ్ణిన్ కాల్ పొడిప్పడ పెరిల్ జన్నిరుందాள். అలా గనక నేను కాళీయుడిని అయినట్లయితే కృష్ణుడిగా తనని అనుకరిక్కిర పెణ్ణిన్ కాల్, ఆయన కృష్ణుడు కాదు ఆవిడ స్త్రీ అని తెలిసినప్పటికీ అలా అనుకరిస్తోంది కనుక ఆ కృష్ణుడిగా అనుకరించినటువంటి ఆ గోపిక గారి యొక్క పాద రేణువులు నా శిరస్సును పడేవే అని భావిస్తోందట. ఎవరు? పెణ్ణిన్ కాల్ పొడిప్పడ పెరిల్ జన్నిరుందాள். నేను గనక కాళీయుణ్ణి అయినట్లయితే ఆ కృష్ణ పరమాత్మగా అనుకరించి మాట్లాడేటువంటి గోపిక గారి యొక్క తిరువడిగళ్లలో ఉండేటువంటి ఆ పాదధూళి నేను పొందేదాన్ని కదా అని భావించేదట. కృష్ణనానవల్ తాను ఎవళై కాళియన్ ఎన్నే నిனைத்து కన్న తొగైత్తాళిరే అనుకారத்தில் మెయ్యిప్పాట్టాలి. అది కాళీయుడి యొక్క ఆలోచన. అది ఇంకొక వేరే గోపిక అలా ఉన్నది, నేను కృష్ణుడిగా కాకుండా కాళీయుడిగా ఉంటే బాగుండేది అనుకుందేమో మరి. కానీ కృష్ణుడిగా ఉన్నటువంటి ఆవిడ ఎంతలా అనుకారం అంటే మెయ్యిప్పాట్టాలే, తాను అనుకరిస్తున్నట్లు కాదు, ఆ పాత్రే తాను అన్నట్లుగా లీనమైపోవటం. ఎంత కృష్ణనానావళ తాను ఇవళై కాళీయన్ ఎన్నే నిனைத்து, కింద ఉన్నటువంటి ఆవిడ కాళీయుడు కాదు, గోపిక అనే భావన లేకుండా కాళీయన్ ఎన్నే నిனைத்து కన్నత్తు తొగైత్తాళిరే, తొగైతాళి బాగా తుక్కుగా తొక్కి పారేసిందట కాళీయుడిని. అనుకారத்தில் మెయ్యిప్పాట్టాలే, అనుకరించడంలో ఉన్నటువంటి యథార్థ స్థితి. ఇప్పుడు కాళీయుడు కింద ఉన్నటువంటి గోపిక కాళీయుడు కాదు, ఆవిడ గోపిక అనే భావన లేదు. ఈవిడికి నేను కృష్ణుడు కాదు గోపిక అనే భావన లేదు, తానే కృష్ణుడైపోయినట్లు కింద ఉన్నటువంటి గోపికే ఆ కాళీయుడైనట్లు అలాగా తుక్కుగా తొక్కి పారేసింది ఆవిడని. అనుకరిత్తాர்கள் இவள் అనుకారத்தால் மெய்ப்பட்டால் அவர்கள் ஓரோ அவதாரத்திலே అనుభవిక్కయ్యాలే అంగుళ్ళ చేష్టితంగళై అనుకరిత్తాர்கள். అయితే ఆనాడు గోపికలంతా ఆ కృష్ణావతారంలోని చేష్టితాలనే అనుభవించేవాళ్ళు, వాటినే అనుకరించేవాళ్ళు. మరి ఇప్పుడు ఆళ్వార్ నాయకి అనుకరిస్తోంది అంటే ఇప్పుడు ఈవిడెవరిని అనుకరిస్తోందండి అంటే మయర్వర మదినలం అరుళపెత్తవలాగా ఇయ్యాలే ఉభయ విభూతి యుక్తనై అనుకరిక్కిరాళ్. ఇక్కడ మయర్వర మదినలం భక్తి రూపాపన్న జ్ఞానాన్ని, అజ్ఞానమేమాత్రమూ లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి ఆవిడ కావటం చేత ఉభయ విభూతి యుక్తనై అనుకరిక్కిరాళ్. అదిగో ఆ పరమపదనాథుని ఉభయ విభూతులు కలిగినటువంటి వాడంటే ఎవరు? పరమపదనాథుడే కదా, ఆయన్ని అనుకరిస్తున్నారట. ఏమిటి అక్కడ గోపికలు కేవలం కృష్ణావతారంలోని ఘట్టాలని ఆ కన్నపిరాన్ని మాత్రమే అనుకరించేవాళ్ళు, ఈయన మాత్రం ఉభయ విభూతినాథుడైనటువంటి పరమపదనాథుణ్ణి అనుకరిస్తున్నారు ఆళ్వార్ నాయకి. ఇంగు కాల్నడై తారామయ్యాలే అంగుప్పోలే కాయకమాన అనుకారమల్లా. అయితే అక్కడికి ఇక్కడికి ఒక తారతమ్యం. అక్కడ గోపికలు చక్కగా లేచేవారు, అంతటా తిరిగేవారు, కబుర్లు చెప్పేవారు, అనుకరించేవారు. కానీ ఇక్కడ ఆళ్వాళ్ళు ఆ చింత చెట్టు త్వరలోంచి మాత్రం బయటికి రారు. కాబట్టి ఇంగు కాల్నడై తారామయ్యాలే, అసలు కాలు అడుగు వేసే స్థితి, అడుగు వెయ్యరు కనుక, వేయకపోవటం చేత అంగుప్పోలే కాయకమాన అనుకారమల్లా, అక్కడ వాళ్ళు కాయికంగా అనుకరించారు గోపిక కృష్ణ పరమాత్మని. ఇక్కడ అలాంటి కాయిక అనుకారం కాదండి, వాచిక మాత్రత్తిలే ఆయిత్తు అనుకరిక్కిరదు. వాచిక మాత్రం, వాక్కులతో మాత్రమే అనుకారం. అక్కడ ఒక అవతారాన్ని మాత్రం అనుకరించారు వాళ్ళు. వీరు పరమపదనాథుణ్ణి మయర్వర మదినలం కాబట్టి వీరికి ఉభయ విభూతినాథుణ్ణి అనుకరిస్తూ ఉన్నారు. అక్కడ అది కాయికమైనటువంటి అనుకరణ, ఇక్కడ వాచికమైనటువంటి అనుకరణ అని. ఇంగు అనుకరిక్కిరదు ఆఘా பிறப்பே பரதந்திர ஜன்மத்திலே பிறந்தவள் பிறப்பே స్వతంత్రనాన అవన్ వాప్తయ్యం సొల్లా నిన్నాள். ఎంత ఆశ్చర్యమైన చూడండి, ఒక స్త్రీ ఆళ్వార్ నాయిక,
పుట్టుకే పరతంత్రమైనటువంటి పుట్టుక స్త్రీగా పుట్టడం చేత పరతంత్రమైనటువంటి జన్మలో పుట్టినటువంటి ఈవిడ పుట్టుకతోనే స్వతంత్రుడైనటువంటి సర్వేశ్వరుని అనుకరిస్తున్నారండి. ఇది ఆశ్చర్యం అంటూ వార్తయం పిరప్పే స్వతంత్రనాన అవన్ వార్తయం సొల్లా నిన్నాళ్ళు అంటే పరిపూర్ణమైన నిన్న స్త్రీత్వత్తు పుయల్లయ్యానయవల్ పురుషోత్తమన్ సొల్లుం వార్తయ్యం సొల్లా నిన్నాళ్ళు. స్త్రీత్వానికి చివరి హద్దు ఈవిడ. పురుషుల్లో కల్లా ఉత్తముడైనటువంటి స్వామి పురుషోత్తముడు ఆయన. అంటే స్త్రీత్వానికి చివరి హద్దు అయినటువంటి ఈవిడ పురుషోత్తముడి విషయంలో చెప్పేటువంటి మాటలని సొల్లా నిన్నాడు చెప్తూ ఉన్నారు. அறிவுக்கு விஷயம் వ్యవస్థమా ఇరుక్క సర్వజ్ఞం సొల్లుం వార్తయ్యే సొల్లా నిన్నాள். அறிவுக்கு విషయం వ్యవస్థమా ఇరుక్క. ఒక్క నిమిషం. వ్యవస్థమా ఇరుక్క అంటే సర్వేశ్వరుడు அறிவுக்கு ఈవిడ ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానానికి సర్వేశ్వరుడే ఇదిగో కిందిస్తాడు. సర్వ నిర్వాహకన్యన్నే அறிவுக்கு విషయం వ్యవస్థమా ఇరుక్క. సర్వేశ్వరుడే అన్నిటినీ నిర్వహించేటువంటి వాడు అనేటువంటి జ్ఞానం ఉన్నది కనుక ఆళ్వార్ నాయకికి அறிவுக்கு తెలివికి విషయం వ్యవస్థమా ఇరుక్క. వ్యవస్థం ఆళ్వాళ్ళ యొక్క జ్ఞానం ఎంత ఉన్నది అంటే సర్వేశ్వరుడే సర్వనిర్వాహకుడు అనేటువంటి ఆ విషయం వ్యవస్థంగా ఉండగా సర్వజ్ఞం సొల్లుం వార్తయ్యావదు అంటే ఆళ్వాళ్ళకి జ్ఞానం ఎలాంటి జ్ఞానం కలిగిన వారు ఆళ్వారు? సర్వేశ్వరుడే పరుడు, సర్వేశ్వరుడే అందరినీ నియమించేటువంటి వాడు, సర్వేశ్వరుడే అందరికీ స్వామి, అందరినీ సృష్టించేటువంటి వాడు, అందరినీ రక్షించేటువంటి వాడు అనేటువంటి విషయం నిర్వాహకన ఎన్ను அறிவுக்கு విషయం వ్యవస్థ ఆయన యొక్క జ్ఞానానికి విషయం అది స్థిరమైనటువంటి భావనే అయ్యున్నప్పటికీ సర్వజ్ఞం సొల్లుం వార్తయ్యే చొల్లా నిన్నాళ్ళు ఎన్నుకొండు సర్వజ్ఞుడు చెప్పేటువంటి మాటలు చెప్తోందండి. ఏమని అహం కృష్ణస్య జగతః ప్రభవః ఇత్యాదిగల్. అహం ఏది நின்னாள் எண்ணுகொண்டு இவள் செய்கிற படிகளை திருத்தாயார் వినవ పుగుందవరగలకు చొల్లుగిరాల్. కింద ఇంకోటి అరుంబదంలో పదం ఇది. అహం కృష్ణశ్చ జగతః ప్రభవః అని ఆయన చెప్పేటువంటి మాట. ఈవిడ ఎలాంటి ఆవిడ? ఆళ్వార్ నాయిక. స్త్రీత్వం కలిగిన వాళ్ళలో ఎల్లయ్యాన చివరి హద్దు ఈవిడే. మొదటి పేరు స్త్రీ పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి స్త్రీ ఎవరంటే ఆళ్వార్ నాయకి పేరు చెప్పాలి. పురుషోత్తముడు ఎవరండి అంటే ఆయన పేరు చెప్పాలి. అయితే పుట్టుకతోనే పరతంత్రురాడు ఈవిడ, పుట్టుకతోనే స్వతంత్రుడైనటువంటి స్వామి యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నది. అయితే அறிவுக்கு విషయం వ్యవస్థమా ఇరుక్క. ఈవిడ యొక్క తెలివికి విషయం వ్యవస్థ స్థిరం ఏమిటి? సర్వేశ్వరుడే అందరినీ నిర్వహించేటువంటి వాడు అనే తెలివి ఉన్నప్పటికీ కూడా సర్వజ్ఞుడైనటువంటి స్వామి చెప్పేటువంటి మాటలని చెప్తూ ఉన్నది ఈవిడ అంటూ ఇవాళ చేయగల పడిగలే ఈవిడ చెప్తూ ఉన్నటువంటి మాటలని తిరుత్తాయార్ తల్లి గారు వినవప్పుగుందవరగలకు చొల్లుగిరాలు. ఏమిటమ్మా మీ అమ్మాయి ఏమిటి ఇలా మాట్లాడుతోంది ఏమిటి, అసలు ఏమిటి మీ అమ్మాయి పరిస్థితి అని ఏదో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బంధుజనము ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా, అలా వచ్చినటువంటి వాళ్ళకి ఆవిడ సమాధానం చెప్తున్నారు ఈ తిరువాయిమొழிలో. ఇది విషయం. కేజిల్ తిరువాయిమొழியில் ஒரு வெளிப்பாட்டாலே கேஜில் திருவாய்மொழியில் ஒரு வெளிப்பாட்டாலே అనుభవిత్తదు విగ్రహ వైలక్షణ్యత్తయిరే. కిందటి తిరువాయిమొழிలో ఉరి వెలుప్పాటాలే అది స్పష్టమైన ప్రత్యక్ష సమానమైనటువంటి మానసిక అనుభవం కావటం చేత అనుభవిత్తదు భగవంతుడి యొక్క విగ్రహ వైలక్షణ్యాన్నే కదా, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నే కదా. అది వేయిరే శుభాశ్రయం. అదిగో ఆ దివ్యమంగళ విగ్రహమే శుభాశ్రయం అంటే కిందిస్తున్నారు ధ్యేయవస్తు. ఎవరైనా ఒక ఉపాసకులు ఉన్నారు అంటే ఏమిటి? ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహమే కదా ధ్యానం చేయవలసినటువంటి విషయం, ధ్యానించాల్సినటువంటి విషయము. అలా అది వేరే శుభాశ్రయం. అయితే అది కిందటి తిరువాయిమొழிలో ఆళ్వార్లు
ప్రత్యక్ష సమానమైన అనుభవాన్ని పొందారు. ఆ అనుభవంలో ఎవరిని అనుభవించారయ్యా అంటే ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. అది వేరే అదే కదా ధ్యానించవలసినటువంటి విషయం కూడా అని చెప్తూ ఇంకో విషయం, దేహాత్మాభిమానముం முத்தினால் வேறொன்னு தோத்தாதா போலே பிரகாரியான அவனளவும் செல்லத்தன்னை అనుసంధిత్త భావన ప్రకర్షాలే అవన్ తానాగ పేసుదిరాళ్. ఈ వాక్యం ఎందుకు చెబుతున్నారు? కింద అరుంబదంలో చూడండి. రెండో పారాగ్రాఫ్ లో స్వాపదేశం కీజిల్ తిరువాయమజీలు ఇచ్చారు. ఉరువెళిప్పాటాలే అనుభవిత్తదు விக்கிரக வைலட்சண்யத்தைரே என் அனந்தரத்திலே அது வேயிரே சுபாசிரயம் என்கிறத்தை சொல்லி அனந்தரம். இதில் இந்த சுபாசிரயமான விக்கிரகத்துக்கும் உள்ளான ஸ்வரூப வைலட்சண்யத்தை சொல்லுகிறது ఎన్ను ஒரு వాక్యం అధ్యాహరిస్తూ అదిగో అనంతరం ఎంతవరకు சுபாசிரயம் అని రాసుకొని இந்த சுபாசிரயமான விக்கிரகத்துக்கும் உள்ளான స్వరూప వైలక్షణ్యத்தை சொல்லுகிறது. మా అమ్మాయి ఏం చేస్తూ ఉన్నది? కిందటి తిరువాయమటిలో మా అమ్మాయి అనుభవించింది ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్నే కాబట్టి అదే ధ్యేయ వస్తువు కావటం చేత ఆయన యొక్క ఆ దివ్యమంగళ విగ్రహానికి ఉన్నటువంటి స్వరూప వైలక్షణ్యాన్ని చెప్తోందండి మా అమ్మాయి అని చెప్పుకోవాలి. అయితే చెప్పుకోవాలి కదా. చొల్లుగరదు ఎన్ను అధ్యాహరిత్తు అత్తయ్యరే భావిత్తదు, దాన్నే మా అమ్మాయి భావిస్తోందండి. ఎన్ను తొరంగి చొల్లి కొలవదు అని చెప్పుకోవాలి. అది వేరంటే ఆ విగ్రహం వేరే, శుభాశ్రయం దేయ వస్తువు అంటూ దేహాత్మ అభిమానం ఇక్కడ ఏమిటి? అత్తయ్య భావిత్తాల్ అవన్ చొల్లుం వార్తయ్యే చొల్ల వేణుమో అన్నా ఏమిటండి? కిందటి తిరువాయమజిలో ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావించారు. ఉరువెళిప్పాడులో అది ఉరువెళిప్పాటని ప్రత్యక్ష సమానంగా అనుభవించారు. అనుభవిస్తే మాత్రం ఇప్పుడు ఆ విషయాన్ని అనుకరించాలా ఆ అమ్మాయి అనే ఒక శంకని చేసుకొని ఆ అత్తయ్య భావిత్తాల్ అవన్ సొల్లు వార్తయ్యే చొల్లవేణుమో, ఆయన చెప్పే మాటలనే చెప్పాలా ఏమిటండి? అలా ఎలా కనుక ఇప్పుడు ఆయన్ని భావించిందన్నారు సహజం, అది కరెక్టే. కానీ ఆ భావించినటువంటి విషయాల్ని ఆయన గురించిన వార్తలే చెప్పాలా ఏమిటి అని ఒక శంక చేసుకొని పయనిస్తున్నారు అరుంబదంలో కాదు మూలంలో. దేహాత్మాభిమానం ముత్తినాల్ వేరొన్ను తోత్తాదా పోలే. దేహాత్మాభిమానం కనుక బాగా ముదిరిపోతే ఎలాంటి వాళ్ళం? మనందరం దేహమే ఆత్మ అనే అభిమానంతో ఉండేటువంటి వాళ్ళం. మనకి ఆత్మ అనేది వేరు, దేహం వేరు అనే జ్ఞానం లేనటువంటి వాళ్ళం. ఎలా ఉంటాము? ఆత్మ గురించి అసలు మనం పట్టించుకోము, ఆత్మ గురించి తెలియదు మనకి. ఈ దేహమే ఆత్మ అనే భావంలో ఉండి దీన్నే మనం ఆత్మగా భావిస్తూ ఉంటాం కదా. ఇలాంటి ఈ దేహమే ఆత్మ అనేటువంటి అభిమానం ముదిరిపోతే ఏదవుతే వేరొన్ను తోత్తా రాపోలే, ఇంకేమీ కనపడవు, ఈ దేహమే కనపడుతూ ఉన్నట్లుగా ప్రకారియాన అవనళవం செல்ல தன்னை అనుసంధిత భావన ప్రకర్షత్తాలే అవన్ తానాగ పేసుదిరాళ్. ప్రకారియాన అవనళవం செல்ல తన్னை అనుసంధిత భావన ప్రకర్షత్తాలే. ఆళ్వార్ నాయక్ యొక్క భావన ఎంతవరకు ఉన్నది? ఆయన ప్రకారి, ఆ ప్రకారి అయిన సర్వేశ్వరుడికి తాను ప్రకారము అనే భావన దాకా, తాను అనుభవించే విషయమంతా కూడా ప్రకారి అయినటువంటి స్వామి ప్రకారమైనటువంటి తాను అనుభవిస్తున్నట్టుగా అనుభవించేవారు కదా. అది ఎలా దేహాత్మాభిమానం ముదిరిపోతే ఆ దేహమే తప్ప ఇంకొక విషయం పట్టనట్లుగా ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు ఇది ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించడం అనేటువంటిది ఎంతలాగా అంటే దాన్నే ధ్యేయ వస్తువు కూడా అదే కావటం చేత ఎప్పుడూ దాన్నే స్మరించటం వల్ల ఆ తాను ఆయన వేరు అనేటువంటి స్థితి. ఇప్పుడు అనుకరించే తాను ఆయన వేరు కాదు, అనుకరించే సమయంలో కూడా అదే విషయాన్ని అనుభవిస్తున్నారు, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవిస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు? ప్రకారి. తాను ఎవరు? ప్రకారం. అంటే ఆడవాళ్ళ యొక్క భావన ప్రకారి అయినటువంటి ఆయన వలవం వెళ్ళగా
తన్నై అనుసంధిత భావన ప్రకర్షిస్తాలే. అంటే ఆళ్వార్ నాయకి యొక్క భావన ప్రకారి అయినటువంటి సర్వేశ్వరుడి వరకు వెళ్ళగా తానే ఆ ప్రకారి అనే భావనతోటి, ఆ భావన ప్రకర్షంతో అవన్ తానాగ పేసుగిరాళ్ళు. ఇప్పుడు నేనెవరో తెలుసా? ప్రకారి అయినటువంటి సర్వేశ్వరుడిని అని ఆ భావన ప్రకర్షతోటి చెప్తున్నారండి. అంటే ఇక్కడ శంక ఏమిటి, ఆక్షేపణ ఏమిటి? కిందటి తిరువాయిమదిలో అలా అనుభవించారండి ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని. ఇప్పుడు అదే దాన్నే స్మరించాలని ఏముందండి నియమం? ఇంకో దాన్ని స్మరించకూడదా, ఇంకో దాన్ని భావించకూడదా అంటే, దేహాత్మాభిమానం బాగా ముదిరిపోతే ఆ విషయాలు తప్ప వేరే దాన్ని అనుభవించినట్టుగా ఆళ్వార్లకు కూడా ఈ విషయంలో అంత పరిపాకం, అంత పరిపక్వత, ఎప్పుడు అదే విషయాన్ని స్మరించడం వల్ల ఇప్పుడు అనుకారంలో కూడా దాన్ని అనుకరిస్తున్నారండి. అది ఎంతలాగా అంటే ఆయన ప్రకారి, తాను ప్రకారం అనేటువంటి జ్ఞానం కలిగి, అంటే ఆళ్వార్ల యొక్క భావన ఏది చెప్పినా కూడా ప్రకారి అయిన సర్వేశ్వరుడు వరకు వెళ్ళి చేరేలాగా భావిస్తారు కనుక ఇప్పుడు అనుసంధానం చేసేటువంటి భావన ప్రకర్షలో కూడా ఇప్పుడు ఈయన భావన ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రకారి వరకు వెళ్ళిపోయింది. ప్రకారి అయినటువంటి సర్వేశ్వరుడు యొక్క స్వభావాలనే చెప్తున్నారు ఇక్కడ అనుకారంలో కూడా. అర్థమైంది అనుకుంటున్నా. అత్తయ్యరే భావితరు. అందుకనే ప్రకారి అయినటువంటి సర్వేశ్వరుడు యొక్క చేసితాలనే, ఆయన చేసేటువంటి పనులనే భావిస్తున్నారు ఇక్కడ ఆళ్వార్ నాయకి. భావన ప్రకర్షత్తాలే తద్ భావం ఆపన్న తదాసౌ పరమాత్మన భవతి అభేదీయన్నం. తద్భావభావం ఆపన్న తదా అసౌ పరమాత్మన భవతి అభేది ఎన్నుం. అహం మనుః అభవం సూర్యశ్చ ఎన్నుం మత్తః సర్వం అహం సర్వం ఎన్నుం అవనాగ భావిத்தால் பெண்ணை அவன் சொல்லும் வார்த்தை சொல்லலாயிருக்குமிரே. తద్భావం ఆపన్నః తదాసౌ పరమాత్మన భవతి అభేది అని కిందిస్తున్నారు చూడండి. ఇది ఎందులోది అంటే బ్రహ్మణ ఉండండి, షష్టాంశే ఖాండిక్యం ప్రతి కేసి, ఖాండిక్యం ప్రతి కేసిధ్వజుడు, ఖాండిక్యుడు గురించి కేసిధ్వజుడు చెప్పేటువంటి మాటట. ఏమిటి? తద్ భావశబ్ద అపహత పాప్మత్వాది స్వభావపర తద్భా అంటే మొదటిదంట కాదు, 3వ లైన్లో చూడండి, 4వ లైన్లో తదా ముక్తి దశాయాం ఇక్కడ ఏం చెప్పారు? తద్భావం భావం ఆపన్న అన్నారు కదా. ఈ భావ శబ్దం ఏం చేస్తుందట? అపహత పాప్మత్వాది స్వభావపర అని చెప్తూ ఏమిటి? తదా ఆ సమయంలో అంటే ముక్తి పొందినటువంటి జీవుడు అపహత పాప్మత్వాది స్వభావాలు కలిగినటువంటి వాడై అభేదీ భవతి, తాను వేరు పరమాత్మ వేరు అన్నట్లు కాకుండా పరమాత్మన ఏక ప్రకార భవతి ఇది అర్థ. పరమాత్మతోటి ఒకే రీతిగా స్వభావం కలిగిన వాడుగా ఉంటున్నాడు అని చెప్పినట్లు అని ఒక అర్థము. అన్నిక్కే లేక భావన ప్రకర్షత్తాలే ఎన్గిరా శబ్ద స్వారస్యత్తై పత్త యోజనాంతరముండు అదావదు. భావ శబ్దం అంటే భావనాపర అసౌ చేతన ఈశ్వర విషయ నిరంతర ధ్యాన యుక్తత్వం ఆపన్న. అంటే ఈ చేతనుడు ఈశ్వర విషయంలో నిరంతరము ధ్యానం చేసినటువంటి వాడై తదా భావనా దశాయం ఆయన్ని భావించే సమయంలో పరమాత్మనో భిన్నత్వేన ఆత్మానం నా అనుసంధరాతి అని ఇదంతా విషయంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా ఇంకా చాలా లోపలికి అవనాగ భావిత్తాల్ సొల్లు అంటే ఎలా? పరమాత్మ ఈ చేతనుడు ఈశ్వరుడిని ఎప్పుడు ధ్యానం చేసేవాడిగా ఉన్నప్పుడు ఆయన్ని భావించుకునే సమయంలో పరమాత్మ కంటే తాను వేరు అనేటువంటి, తానే పరమాత్మ అనేటువంటి భావాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పినట్లుగా ఇక్కడ ఆళ్వార్లు కూడా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని క్రిందటి తిరువాయిమదిలో అనుభవించి ఆయన యొక్క చేష్టితాలని అనుకరిస్తున్నారు అని చెప్పగానే ఇక్కడ ఇంకో శంక ఏం చేసుకున్నారు?
அவனாக அனுபவித்தால் அவன் சொல்லும் வார்த்தையே சொல்லலாயிருக்கும் என்னும் அதுக்கு ఆయనలాగే ఆయనలాగే ఉండటం వల్ల అంటే ఆయన స్వభావాలు ప్రకారి అయినటువంటి పరమాత్మ వరకు ఆడవాళ్ళ భావన వెళ్ళిందంటే అందుకనే ఆయనలాగా మాట్లాడుతున్నారు, ఆయన వలె ఆయన్నే అనుకరిస్తున్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఆయనలాగా అనుకరిస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలే మాట్లాడతారా అనేదానికి అవనాగ అనుభవిస్తాల్ అవన్ సొల్లుం వార్తయ్యే చొల్లలా ఇరుక్కుం. ఆయనలాగే తనని భావించుకుంటే అంటే అవనగా భావిస్తాలి, ఆయననే తాను అని భావిస్తే ఆయన చెప్పేటువంటి మాటలే చెప్తారు అనే దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఇదిగో అహం మనుహు అభవం సూర్యశ్చయన్నం అని ఎవరు చెప్పినటువంటి మాట? ఋషి వామదేవ ప్రతిపేదే. వామదేవుడు అనేటువంటి ఋషి అహం మనుహు నేను మనువుని సూర్యుణ్ణి అని తనని తానే మనువుగాను తానే సూర్యుడుగాను అని భావించుకున్నట్లుగా ఇంకా ప్రహ్లాదుడు మత్త సర్వం అహం సర్వం మయి సర్వం సనాతనే అహమేవావ్యయోనంత పరమాత్మ సంశయ ఆత్మ సంశయ. ఇది విష్ణు పురాణంలో చెప్పినట్లుగా కూడా ఏం భావించుకున్నాడు? తానే సర్వేశడు అవన్ సొల్లుం వార్తయ్యే చొల్లలా ఇరుక్కుమను. అలాగా ఆ పరమాత్మని ఆశ్రయించి ఆయన గుణాలని భావించి ప్రహ్లాదుడు కూడా ఆయన మాట్లాడినట్లుగా భావించి మాట్లాడాడు కదా. మత్త సర్వ అహం సర్వం, అంతా మత్త సర్వం అహం సర్వం, అంతా నా నుండి వచ్చిందండి అంటాడు ఎవరు? ప్రహ్లాదుడు కూడా. అంటే ఏమిటి? ఇలా ఆడవాళ్ళు ఆయన్నే మనసులో స్మరిస్తే మాత్రం అనుకారం ఆయన వలె చెయ్యాలా, ఆయన వలె మాట్లాడాలా అంటే ఇదిగో దానికి ఉదాహరణలు 3 రకాలు చెప్పారు కదా. ఒకటిదేమిటి? ఈ చేతనుడు సర్వేశ్వరుడినే నిరంతరం ధ్యానం చేసి ఆ భావనా దశలో పరమాత్మే తాను అనే భావాన్ని పొందుతాడు అని ఒక వాక్యం. అందువల్ల దానికేంటి మళ్ళా సమాధానం? ఆయనలాగా ఆయన్ని వీడు భావించుకున్నట్టు ఈ ఉపాసకుడు తనని పరమాత్మలాగా భావించుకున్నప్పటికీ ఆయనలాగే మాట్లాడాలా అంటే ఇదిగో వామదేవుడు అనేటువంటి ఆ ఋషి కూడా తానే మనువుని అని తానే సూర్యుణ్ణి తానే మనువు అవుతానన్నాడు, తానే సూర్యుడు అవుతాను అని ఆయన ఆ రీతిగానే మాట్లాడాడనేటువంటిది ఒక ప్రమాణము. అంతేకాదు మత్త సర్వం అని ఈయన ప్రహ్లాదుడి మత్త సర్వం అహం సర్వం మయి సర్వం సనాతని అని అంతా నా నుండేనయ్యా ఆవిర్భవించింది అని ప్రహ్లాదుడు మాట్లాడటం కూడా మనకి పురాణాల్లో మనకి ప్రమాణంగా కనపడుతూ ఉన్నది అని ఎన్నుం అవనాగ భావిత్తాల్ పెన్నై అవన్ సొల్లుం వార్తై సొల్లలా ఇరుక్కుమిరే. అంచేత ఆయనలాగా మనం భావించుకుంటే ఆ తర్వాత ఆయన చెప్పేటువంటి మాటలే చెప్పేటట్లుగా కదా ఉంటుంది. అప్పడియే విభూతి అధ్యాయத்தில் అవన్ సొన్న పడిగలై ప్రాచుర్యేణ అనుకరిక్కిరాళ్. అంచేతనే మన ఆళ్వార్ నాయకి కూడా విభూతి అధ్యాయం భగవద్గీతలో అంతా విభూతిలో ఉన్నది అన్ని నేనే, ఇది నేను, అది నేను, ఆయన వలె అవుతారనటానికి అభేదీ భవతేని మనకి పరమపదానికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అపహత పాప్మత్వాది అష్టగుణాలు ఈ జీవుడికి కలుగుతాయి, ఈ జీవుడు వేరు పరమాత్మ వేరు అన్నట్టు కాకుండా ఒకే రకమైన స్వభావం కలిగి ఉంటారు అని. అంతేకాదు ఒక ఉపాసకుడు ఆయన్నే స్మరిస్తూ ఉండటం వల్ల ఆయననే తనగా భావించుకునేటువంటి స్థితులు ఉంటాయి కనుక అలాగా మాట్లాడే అవకాశం ఉంటుంది అని దానికి ప్రమాణంగా వామదేవుణ్ణి ప్రహ్లాదుణ్ణి చెప్తూ అదిగో ఇలాంటి ఉదాహరణలన్నింటినీ పట్టి చూస్తే ఆళ్వార్ నాయకి ఆ రీతిగా మాట్లాడటంలో మాట్లాడటంలో పెద్ద ఆశ్చర్యమే లేదండి అంటూ అప్పడియే విభూతి అధ్యాయத்தில் అవన్ సొన్న పడిగలై ప్రాచుర్యేణ అనుకరిక్కిరాల్. అదే రీతిగా విభూతి అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి విషయాలని ప్రాచుర్యేణ అనుకరిక్కిరాల్ మన ఆళ్వార్ నాయకి ఇప్పుడు
విభూతి అధ్యాయంలో నేను పర్వతాల్లో నేను, నదుల్లో నేను, లేకపోతే విభూతి ఆ వృక్షాలలో నేను, అది పాముల్లో నేనని ఇలా విభూతి అధ్యాయంలో తాను ఎవరెవరో అన్నిటినీ చెప్తారు కదా, ఆ రీతిగా ఈవిడ అనుకరిస్తున్నారట ఆళ్వార్నాయకి ఈ తిరువాయుమొழிలో. అథర్వ శిరస్సులే రుద్రంతన్ వైభవత్తై పరక్క నిన్ను పేసినాన్. అథర్వ శిరస్సులో రుద్రుడు తన యొక్క వైభవాన్ని విస్తారంగా చెప్పాట. తనకు అడంగాద ఐశ్వర్యమాயிருందదు ఇవన్ ఎప్పటి పేసుగైకు అడి ఎన్ను శృతి తానే శంకిత్తు. ఎలా చెప్పాటే ఆ ఐశ్వర్యం నేనే, ఈ ఐశ్వర్యం నేనే అని అన్ని రుద్రుడు గారు చెప్పగానే ఇవన్ ఇప్పటి పేసుగైకు అడి ఏమిటి, శృతికి వేదానికి ఒక శంక కలిగింది. ఏమని, అసలు ఈ రుద్రుడు గారు ఏమిటి ఇంత ఐశ్వర్యం కలిగిన వాడని ఇలా తన్ని తాను చెప్పుకుంటున్నాడు అని శంకించి సోంతరాదంతరం ప్రావిశత్యన్ను పరమాత్మ సహా అంతరం ప్రావిశత్ అని పరమాత్మ ప్రవేశత్తాలే సొన్నాన్ ఎన్నదిరే. ఈ రుద్రుడు గారు ఇలా ఎలా చెప్పగలిగారండి, అంతర్యామిగా సర్వేశ్వరుడు ఉన్నాడు కదా, అందువల్ల ఆయన చెప్పే మాటను ఈయన చెప్పాడు అని. అందభావం వందాల్ అప్పడియే సొల్లలా ఇరుక్కుమే. అంతరాత్మగా సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నాడు, తాను ప్రకారము, ఆయన ప్రకారి అనే భావన వరకు గనక జీవుడి భావన కలిగితే ఈ రీతిగానే చెప్పచ్చు కదా. అదే కదా రుద్రుడు గారు చెప్పినటువంటి విషయాన్ని శంకపడినటువంటి ఇదిగో ఈ వేదం కూడా తెలుసుకుంది. అదే ఆయన్నే అంతర్యామిగా కలిగి ఉన్నాడు కనుక ఆయనలాగా మాట్లాడుతున్నాడు రుద్రుడు గారు అని. ఆగా ఇప్పటి పిరువు ఆప్తామయ్యాలే అవనే అనుకరిత్తు ధరిక్కిరాల్ ఎన్ను అరియమాట్టాలే. అయితే ఇప్పుడు ఈ ఎడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖంలో ఉన్నది ఆళ్వార్నాయకి, అందుకనే ఇప్పుడు ఆవిడ ఆయన్ని అనుకరించి ఇలా మాట్లాడుతోంది అని తెలుసుకోలేకపోయారట తల్లిగారు. అందుకనే సర్వేశ్వరన్ ఆవేశిత్తాన్ బోలేరా నిన్నది ఎన్ను తిరుత్తాయార్ వినవ వందవరగలు కుచ్చొల్లుగిరాల్. అందుకనే సర్వేశ్వరుడు వచ్చి ఆవేశించినట్టుగా ఉన్నదండి మా అమ్మాయిని చూస్తే అని ఆ తల్లిగారు వచ్చి ప్రశ్న, ఏమిటండి మీ అమ్మాయి పొజిషన్ ఏమిటి అని ప్రశ్నిస్తారు కదా చూస్తూ ఉన్నవాళ్ళు. అలా వచ్చినటువంటి వాళ్ళకి చెప్తున్నారు తల్లిగారు ఈ తిరువాయుమొழிలో. భాష్యం. கடல் ஞானம் செய்தேனும் யானே என்னும் கடல் ஞானமாவேனும் யானே என்னும் கடல் ஞானம் கொண்டேனும் யானே என்னும் கடல் ஞானம் கீண்டேனும் யானே என்னும் கடல் ஞானம் உண்டேனும் யானே என்னும் கடல் ஞானத்தீசன் ஒந்தேரப்புலு கடல் ஞானத்தீர்க்கு இவை என் சொல்லுகேன் கடல் ஞானத்து என் மகள் கற்கின்னவே. ప్రతిపదార్థం. కడల్ జ్ఞానం చేదేను. కడల్ అంటే సముద్రము, కడల జ్ఞానం అంటే సముద్రము చేత చుట్టబడినటువంటి భూమిని, చేదేను సృష్టించినటువంటి వాడిని, యానే ఎన్ను నేనే అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. కడల జ్ఞానమా వేణుం యానే ఎన్నుం, సముద్రం చేత చుట్టబడినటువంటి భూమికి అంతర్యామిగా ఉన్నవాడిని నేనే అని చెప్తూ ఉంటుందండి. கடல் ஞானம் யாనే ఎన్నుం கடல் జ్ఞానం కీండేనుం యానే ఎన్నుం, సముద్రము చేత చుట్టబడినటువంటి భూమిని కడల జ్ఞానం కీండేనుం యానే ఎన్నుం, ఇది మహాబలి దగ్గర నుండి తీసుకున్నటువంటి వాడిని నేనే అని చెప్తూ ఉంటుందండి. కడల్ జ్ఞానం ఉండేనుం యానే ఎన్నుం, సముద్రము చేత చుట్టబడినటువంటి భూమిని పాతాళ లోకం నుండి విడదీసిన వాడిని నేనే అని చెప్తూ ఉంటుందండి. కడల్ జ్ఞాలత్తు ఈశన్ వందు ఏరక్కూడంగులో, కడల జ్ఞాలత్తు సముద్రము చేత చుట్టబడినటువంటి భూమిని ప్రళయకాలమందు యానేను కడల జ్ఞాలత్తు ఈశన్ వందు ఏరక్కూడంగులో. ఎన్నోది పదం 15. చుట్టబడిన ప్రళయకాలంలో మింగినటువంటి వాడు నేనే అని చెప్తూ ఉంటుంది. అలానే సముద్రముతో చుట్టబడినటువంటి కడల జ్ఞాలత్తీర్కు కడల జ్ఞాలత్తు ఎన్ మగల్ కర్కిన్న ఇవ ఎన్న సొల్లుగేను అంటూ సముద్రము చేత చుట్టబడినటువంటి భూమికి స్వామి అయిన శ్రీహపతి వచ్చి ఆవేశించి ఉన్నాడో ఏమిటో మరి. కడల జ్ఞాలత్తు ఎన్ మగల్ கடல் ஞாலத்தீர்க்கு கடல் ஞாலத்து என் மகள் கற்கின்ன இவ என் சொல்லுகேன்னு.
సముద్రము చేత చుట్టబడినటువంటి భూలోకంలో ఉన్న మీకు సముద్రం చేత చుట్టబడినటువంటి భూలోకం ఉందని నా కుమార్తె చెప్పుతున్నటువంటి ఈ మాటల్ని నేనేం చెప్పేది అంటే ఏమిటంటే, సముద్రం చేత చుట్టబడినటువంటి భూలోకంలో మీరున్నారు, ఆ సముద్రం చేత చుట్టబడినటువంటి భూలోకంలో ఉన్నటువంటి మా అమ్మాయి చెప్పేటువంటి రెండు ఒకటే. ఈ మాటలు నేనేం చెప్పేది అంటున్నారు తల్లి గారు. చూద్దాం, తాత్పర్యం చూస్తే కొంచెం క్లారిటీ వస్తుందేమో. అవతారిక దీనికి. నందగోకులంలో కృష్ణ విశ్లేష అసహిష్ణువులైనటువంటి గోపికలు కృష్ణ చేష్టితాల్ని తాము ఆచరించి ధరించి ఉన్నట్లుగానే ఈ ఆళ్వాళ్ళనడి నాయిక భగవద్ విశ్లేషాన్ని సహించలేక సర్వేశ్వరుడు చెప్పే మాటలనే తాను చెప్తూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా చూసి ఈ నాయక యొక్క తల్లి దగ్గరకు వచ్చి, మీ పిల్ల చెప్పేటువంటి మాటలు ఇలా ఉన్నాయేమిటండి, కారణం ఏమిటి, అసలు వాటి అర్థం ఏమిటి, మాకు చెప్పమని అడిగారట. అప్పుడు ఆ తల్లి ఆడవాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నా పిల్ల మీద భగవదావేశం వచ్చిందని చెప్తుంది. ఆ విధాన్ని చెప్పే విధానాన్ని తెలియచేసేటువంటిది ఈ తిరువాయిమొഴി. ఇప్పుడు మొదటి పాసురానికి, ఓ శ్రీలారా, ఈ జగత్తును సృజించినటువంటి వాడు అంటే సృష్టించినటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, కొలిచినటువంటి వాడు, మింగినటువంటి వాడు నేనే అని ఈమె చెప్పడాన్ని చూడగా అలా చెప్తోంది కదా అమ్మాయి. కాబట్టి ఈవిడికి సర్వేశ్వరుడైనా ఆవేశించాడేమో అని తోస్తోంది. మరి దీనికి నేనేం చెప్తానండి మీకు, మా అమ్మాయి విషయంలో అంటున్నారు తల్లి గారు. ஆறாயிரப்படி கடல ஞானம் எப்படி எம்பெருமானை பிரிந்த వ్యసనమే மிக்கு அந்த వ్యసనాతిశయத்தாலே ఆత్మధారణ క్షమయ్యన్నికే ఇరుంద పిరాట్టి. ఇప్పటి ఈ రీతిగా ఎంబెరుమానై సర్వేశ్వరుని ఎడబాసి పిరింద వ్యసనమే మిక్కు, ఆయన ఎడబాయటం వల్ల కలిగినటువంటి దుఃఖమే అధికంగా ఉండగా ఆ దుఃఖం ఆ గొప్ప దుఃఖంతో తనని ఆత్మధారణ క్షమయ్యన్నికే, తన ఆత్మని ధరించి ఉండేటువంటి స్థితి లేకపోవటం చేత అలా ఉన్నటువంటి ఈ పిరాటి అంటే తనని తాను ధరించి ఉండలేనటువంటి స్థితి కలగగా ఆ సమయంలో ఆత్మధారణ కోసమని ஸ்ரீ கோபிகைகளைப் போலே ஒன்றுவரை பெருமாளுடைய திவ்ய சேஷ்டிதங்களையும் மற்றும் ஜெகத் சிருஷ்டியாதி வியாபாரங்களையும் అనుకరిత్తు ధరిప్పోం ఎన్ను అదిలే ఒరుపడ. శ్రీ గోపికల వలె అదిగో దక్షిణ మధురలో వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య చేష్టితాలని మిగతా జగత్తును సృష్టించటము, రక్షించటము, అదిగో చెప్పలా ఇప్పుడు కొలవటము, ఇలాంటి వ్యాపారాలన్నింటినీ అనుకరించైనా ధరించి ఉండాము అని అందుకు ఉద్యుక్తురాలు కాగా ఆళ్వార్ నాయకి இவள் படியை கண்ட திருத்தாயார் இவள் சொல்லுகிற பாசுரங்கள் ஆச்சரியமாயிரான் என்னனா ఇవల్ పక్కల్ ఎంబెరుమాన్ ఆవేశిస్తానాగాదే. ఈవిడ యొక్క స్వభావాలని చేసే చేష్టితాలని చూసినటువంటి తాయారు ఈవిడ చెప్పేటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈవిడికి ఆ ఎంబెరుమానార్ ఆవేశించినట్లుగా ఉన్నారే అని ఇవளுடைய అతిలోకమాన ప్రవృత్తిகள் ఇన్నపడి ఎన్ను అద్యవసిక్క ముడిగిరదిల్ల ఎన్ను. ఈవిడ చేసేటువంటి అతిలోకమాన ప్రవృత్తిகள் అంటే లోకంలో ఉన్నవాడు చేసేటువంటి ప్రవృత్తులు కాదు, లోకాతీతమైనటువంటి ప్రవృత్తులు కలిగినటువంటి మా అమ్మాయి చేసే చేష్టితాల్ని ఫలానా రీతిగా ఉన్నాయని చెప్పడానికి నాకు సాధ్యం కావటం లేదు అని వినవందవరగలై నొక్కి చొల్లువిరార్ ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళని చూసి చెప్తున్నారు తల్లి గారు. கடலோடே கூடின ஜகத்தை సహాయాంతర నిరపేక్షమాగా సృష్టిస్తేనున్నాన్ ఎన్నుం. సముద్రంతో కూడినటువంటి ఈ జగత్తుని ఇంకొక సహాయం ఎవ్వరూ లేకుండానే సృష్టించింది ఎవరనుకున్నారు? నేనే అంటుంది ఆళ్వార్ నాయిక. ఈ జగత్తు మదాత్మకం, ఈ జగత్తు నాది, స్వతంత్రమా ఇరుప్పది ஒரு పదార్థం ఎల్లయ్యన్ను. నాకు కాకుండా ఇది మొత్తం నాదే, నాకంటే స్వతంత్రంగా ఉండేటువంటి పదార్థం ఒక్కటి కూడా లేదు. ఇత్తై మహాబలి అపహరిక్క నాన్ అలందుకొండేనెన్ను. ఈ జగత్తుని మహాబలి అపహరించాడు, నేను అలందుకొండేను, మళ్ళా తీసుకొని లోకాలన్నిటినీ కొలిచాను అంటుంది.
பிரளயார்ணவத்திலே அழுந்தினா இத்தை సహాయ నిరపేక్షமாக వెడుత్తేన్నానే ఎన్నుం. ప్రళయార్ణవంలో మునిగిపోయి ఉంటే దీనిని ఎవ్వరి సహాయం లేకుండా బయటికి ఎత్తినది నేనే అంటుంది మా అమ్మాయి. భూమి తాన్ ప్రళయం వారానెన్నదు ఎన్ను అరియాదిరుక్క నానే అరిందు వైత్తిలే వైత్తు పరిహరిస్తేనెన్ను. ఈ భూమికి ప్రళయం రాబోతుంది అనే ఆలోచన లేదు, ఆ జ్ఞానం లేదు. ఆ సమయంలో నేనే తెలుసుకొని నా గర్భంలో ఉంచి ఆపద నుండి రక్షించిన ఆపదని పరిహరించి ఈ భూమికి కలిగే ఆపదని పరిహరించిన వాడిని నేనే అంటుంది మా అమ్మాయి. ఇవల్ పక్కల్ కడల్ జ్ఞానత్తు ఈసెన్ వందు ఆవేశిస్తాను. இந்த பூமியிலே இருந்து வைத்து என் மகள் மேன்மேலன சொல்லுகிற இவத்தை లౌకికరాన உங்களுக்கு சொல்ல ఉపాయం ఉండో ఎన్గిరాள். ఈవిడ విషయంలో సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమికి నాదుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు వచ్చి ఆవేశించాడా? ఈ భూమిలో ఉండి నా కుమార్తె మేన్మేలను చొల్లుగిర ఇవత్తే ఇలా గొప్ప గొప్పగా చెప్పేటువంటి వీటిని లౌకికులైనటువంటి మీకు చెప్పే అవకాశం ఉంటుందా, ఉపాయం ఉందో వెంగిరాల్ అంటున్నారు తల్లిగారు ఈ పాసంలో. పన్నీరాయిరప్పటికి అవతారిక సేవిద్దాము. ఆరాం తిరువాయిమొழியில் ఈ 6వ తిరువాయిమొഴി కడల జ్ఞానంలో కీజ్ ఆంతరానుభవ ప్రీతి నడక్క చేదే బాహ్య సంశ్లేష అలాపత్తాలే అప్రీతిயும் கலந்து நடந்த இது భావన ప్రకర్షత్తాలే అలాప నిబంధనమాన ఆర్తియే వింజుంబడి అతిశయిత అభినివేశం పిరందు. కిందటి తిరువాయిమొழிలో ఆంతర అనుభవం ఆ ప్రీతి నడుస్తూ ఉండగానే బాహ్య సంశ్లేష పొందాలనే కోరిక కలగటం చేత అది కోరిక కలిగింది, దాన్ని పొందలేకపోవటం చేత అప్రీతి కూడా కలిసి నడుస్తూ అంటే ఆయన అనుభవాలు మనసులో నేను ప్రత్యక్ష సమానాకారంగా పొందగలుగుతున్నానని ఆనందం, కానీ బాహ్య సంశ్లేషని పొందలేకపోయానే అని అప్రీతి. ఆ ప్రీతి అప్రీతి రెండూ నడుస్తున్నాయని చెప్పుకున్నాం కదా. ఏది ఏరాళం ఇది కిందటి తిరువాయిమొழிలో ఎంగనేయో అనేటువంటి తిరువాయిమొழிలో అలాగా భావనా ప్రకర్షత్తాలే అలాభ నిబంధనమాద ఆర్తియే వింజుంబడి అతిశయిత అభినివేశం పెరందు. ఆ భావన నడుస్తూ ఉన్న సమయంలో భావన ప్రకర్షతోటి అలా అది పొందలేకపోవటం అనే కారణంతో ఆర్తి పెరిగిపోయి గొప్ప అభినివేశం కలిగి భగవత్ తాదాత్మ్య ప్రతిపత్తి పిరక్కుంబడి భావనే ముదిరా. భగవంతుడి యొక్క తాదాత్మ్య ప్రతిపత్తి అంటే తాను భగవంతుడితో కలిసిపోయినట్లుగా పిరక్కుంబడి భావనే ముదిరా, తానే భగవంతుడు అనేటట్లుగా భావం ముదరగా సర్వనిర్వాహకనాన సర్వేశ్వరనుడయా జగ సృష్ట్యాది వ్యాపారంగళం. సర్వనిర్వాహకుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క జగత్తు సృష్టి రక్షణ మొదలైన వ్యాపారాలు తత్ప్రతిపాదకమాన విద్యాస్థలంగళం దాన్ని తెలియచేసేటువంటి విద్యాస్థలాలని జగత్తుకు ప్రధాన కారణభూతమాన మహాభూతంగళం జగత్తుకు ప్రధాన కారణభూతులైనటువంటి మహాభూతాలట. అవి సకల క్రియగళం అన్ని క్రియలని జగద్విషయ రక్షణ వ్యాపారంగళం జగత్తుని రక్షించేటువంటి వ్యాపారాలు అవతార చేష్టితంగళం అవతార చేష్టితాలు జగత్తిల్ ఉండాన సమస్త బంధువర్గము జగత్తులో ఉన్నటువంటి సమస్త బంధువర్గము బ్రహ్మాదిగళాన దేవర్షి వర్గము బ్రహ్మ మొదలైనటువంటి దేవర్షి వర్గము పుణ్యపాప రూప కర్మంగళం పుణ్యపాప రూప కర్మలు స్వర్గ నరకాది రూప ఫలంగళం நான் இத்தவழக்கென்னு அனுகார ரூப உத்தியை பண்ணும்படி இவர்க்கு அனன்ய பாவனை பிறந்தபடி கண்ட పరివరానవర్గల్. ఈవిడ స్వర్గ పుణ్యపాప రూప కర్మలు స్వర్గ నరకాది రూప ఫలాలు నా అధీనము అని అనుకరిస్తూ చెప్పేటువంటి ఉక్తి చెప్పేటట్లుగా పన్నుబడి ఎవరికి అనన్య భావనై పిరందపడి కండ అలాంటి తానే భగవంతుడు అనేటువంటి భావన కలగగా చూసినటువంటి పరివరానవర్గల్ ప్రీతి కలిగినటువంటి వాళ్ళు జిజ్ఞాసుక్కలాన పార్శ్వస్తరుకు అంటే జిజ్ఞాసు అసలు ఏమిటండి ఈ అమ్మాయి పరిస్థితి అని జిజ్ఞాసు ఉంటుంది కదా వాళ్ళతోటి. అంటే పరివరులు అంటే ఇక్కడ ఎవరు తల్లిగారు, ఆ తల్లిగారిని వీళ్ళు అడిగేటువంటి పక్క వాళ్ళు అడిగేటువంటి స్థితి
ఇవర్ పడియై అరివిత్త ప్రకారத்தை ఇవిడ ప్రకారాన్ని తెలియజేసే ప్రకారాన్ని పిరువు ఆత్తామయ్యాలు వంద భావనయ్యాలే కృష్ణానుకారం పండిన గోపిమారైపోలే. ఎడబాసినటువంటి దుఃఖంలో కలిగినటువంటి భావన చేత కృష్ణుణ్ణి అనుకరించినటువంటి గోపిమారుల వలె నాయకనాన ఈశ్వరనుடைய ప్రకారంగళై అనుకరిక్కిరా నాయకుடைய ప్రవృత్తి విశేషంగళై నల్తాయానవల్. నాయకుడైనటువంటి ఈశ్వరుడు యొక్క ప్రకారాలని అనుకరిస్తూ ఉండేటువంటి నాయకు యొక్క ప్రవృత్తి విశేషాలని ఆ విలక్షణమైనటువంటి తల్లి గారు వినవినార్కు ఊరై తప్పాసురత్తాలే అరుళి చేయగిరారు ప్రశ్నించినటువంటి వాళ్ళకి చెప్పేటువంటి మాటలుగా ఈ తిరువాయుమొழிని అనుగ్రహిస్తున్నారు ఆడవారు. ఇది పన్నీరాయర్పడి మొదలు పాటిలు అసలు ఇది మొత్తం తిరువాయుమొழிకి సారం. ఇప్పుడు మొదటి పాసనలో ఏం చెప్పారు? జగ సృష్ట్యాదిగళెల్లాం నానే செய்தேன் என்னும் సర్వేశ్వరావిష్టయ్యాన అప్పులే సొల్లా నిన్నాళ్ళెన్నిరాళ్ళు. జగత్తు సృష్టి ఇవన్నీ కూడా నేనే చేశాను అని సర్వేశ్వరుడు ఆవేశించిన వారి వలె చెప్తున్నది మా అమ్మాయి. కడల్ సూషంద జగత్తై సహాయాంతర నిరపేక్షమాగ సృష్టిత్తేను నానే ఎన్నా నిర్కుం. సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ జగత్తుని సహాయాంతర నిరపేక్షంగా సృష్టించింది నేనే అంటూ ఉంటుంది. ఎత్తై సృష్టి అనంతరం అనుప్రవేశిస్తూ సత్యత్యాభవత్యంగిరపడియే తచ్చబ్దవాచ్యతయా తదాత్మకనాయ నిప్పేనుం నానే ఎన్నుం. ఈ సృష్టించిన తర్వాత వీటన్నిటిలో అనుప్రవేశం చేసి వీటిని వీటికి అంతర్యామిగా ఉన్నటువంటి వాడిని నేనే అంటుంది. ఎత్తై మహాబలి అభిమానిక్కు అర్దియా ఇరందు అలందు కొండేను నానే ఎన్నుం. ఎందుకో దీన్ని మహాబలి నాది అని అభిమానిస్తే అర్దియాయ్ ఇరందు అలందు కొండేను అర్ధించి అర్ధిస్తున్న వాని వలె వెళ్ళి యాచించి కొలుచుకున్నటువంటి వాడిని నేనే అంటూ ఉంటుంది. అవాంతర ప్రళయత్తిలే వరాహ వేషత్తై కొండు ఇత్తై కీండు ఎడుత్తేను యానే ఎన్నుం. అవాంతర ప్రళయంలో ఆ భూమి పిరాటి ప్రళయ జలాల్లో మునిగిపోతే వరాహ వేషాన్ని ధరించి ఆ పైకి తీసింది నేనే అంటూ ఉంటుంది. మహాప్రళయత్తిలే అత్త చరాచర గ్రహణాత్ ఎంగిరపడియే ఎత్తై ఉపసంహరిత్తేను నానే ఎన్నుం. మహాప్రళయ అవాంతర ప్రళయంలో భూమిని రక్షించింది నేనంటుంది. మహాప్రళయంలో అత్త చరాచర గ్రహణాత్, అత్త అంటే స్వామి ఇక్కడ, చరాచర గ్రహణాత్ ఈ చరాలని చరాలని అన్నింటినీ గ్రహించి తన గర్భంలో ఉంచి ఇత్తై ఉపసంహరిత్తేను నానే, దీన్ని ఉపసంహారం చేసింది నేనే అంటూ ఉంటుంది. సకల జగన్ని ఎంత వాన సర్వేశ్వరన్ వందు ఎవడై ఆవేశిక్క కూడుమో. సకల జగత్తుని నియమించేటువంటి సర్వేశ్వరుడు వచ్చి ఇవన్నీ ఆవేశిక్క కూడుమో ఆవేశించి ఉంటాడా? అవిశేషజ్ఞరాయ్ సంసార ఒత్తిగలాన உங்களுக்கு ఇద్దేశత్తిలే ఇరుందు వైత్తు. అదిగో మీకు విశేషమేం తెలియనటువంటి వాడు సంసారంలోనే ఉండేటువంటి మీకు ఇద్దేశత్తిలే ఇరుందు వైత్తు ఈ దేశంలో ఉండి అప్రాకృత స్వభావయ్యాన ఎన్మగల్ అద్దె సిక్కిరన వాయ్ ఉళ్ళ ఎంద అతిశయిత ఆకారంగళై ఎన్నాగ చొల్లువేను. మీరేమో ప్రాకృతమైనటువంటి ఈ శరీరాన్ని పొంది ఈ సంసారం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు. మా అమ్మాయి ఏమో అప్రాకృతమైన స్వభావం కలిగినటువంటి అమ్మాయి మా అమ్మాయి. ఆ అమ్మాయి చేసేటువంటి వాటన్నింటినీ ఇలాంటి అతిశయిత ఆకారంగలే, ఇలాంటి గొప్పమైనటువంటి ఈ చేష్టాలని మాటల్ని ఎన్నాగా చొల్లువేన్ ఏ రీతిగా చెప్పేదండి మీకు నేను. ఉండేన్ ఎన్నో వటదలశాయి వ్యాపారమాగుమాం. ఉండేన్ అంటే లోకాలన్నింటినీ ప్రళయకాలంలో మింగేశాను అని చెప్పడం వల్ల వటదలశాయిగా వచ్చి నా గర్భంలో ఉంచుకొని రక్షించిన వాడిని నేనే, అంటే నేనే వటదలశాయిని అని చెప్తుందనమాట. ఇది ఈ రీతిగా అప్రాకృతమైన స్వభావాలు కలిగినటువంటి అమ్మాయి మా అమ్మాయి, ప్రాకృతమైన స్వభావం కలిగినటువంటి లౌకికులు మీరు. మీకు ఏ రీతిగా చెప్పను మా అమ్మాయి యొక్క విశేషాలు అంటున్నారు తల్లిగారు ఈ తిరువాయుమొழிలో. రేపు మొదటి